నాగేష్, ఇంకొకటి దాదాపుగా ఇది 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి వార్త. ఇది చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు ఏం జరగబోతా ఉంది, అసలు ఇంటర్నల్స్ ఉంటాయా ఉండవా, గతంలో ఉన్నటువంటి ప్రాసెస్ కొనసాగిస్తారా కొనసాగించరా, దానికోసం సంబంధించినటువంటి వార్త ఇది. 10వ తరగతికి సంబంధించినటువంటి పరీక్షల విషయంలో ఈసారికి పాత విధానంలోనే 10 పరీక్షలు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మార్కులు తొలగింపు, ప్రస్తుతం గ్రేడింగ్ విధానం మాత్రమే ఎత్తివేత, విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు జారీ అంటూ వార్తనైతే చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేస్తూ గురువారం తీసుకున్న నిర్ణయంపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది. అంతర్గత మార్కుల తొలగింపు ఈసారికి ఉండదని, వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి రాత పరీక్షకు 100 మార్కులు ఇచ్చే విధానం అమల్లోకి వస్తుందని శుక్రవారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గత ఏడాది అమలు చేసినట్టుగానే అంతర్గత పరీక్షలకు అంటే ఇంటర్నల్ మార్కులకి 20 మార్కులు, అలాగే ఇంటర్నల్ పరీక్షలకి 20 మార్కులు, చివరి పరీక్షకు 80 మార్కులు కేటాయింపు విధానమే ఈ సంవత్సరం కూడా అమలవుతుంది. పరీక్షలకు కేవలం 3.5 నెలల ముందు కీలకమైన మార్పులు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే గ్రేడింగ్ విధానాన్ని మాత్రం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఎత్తివేయనున్నారు. అంటే గ్రేడింగ్కు బదులు మార్కులే ఇవ్వనున్నారు. అంటే 2009-10 విద్యా సంవత్సరం అంతకు ముందు ఎవరు 10వ తరగతి చదివినా కానీ 600 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మాత్రమే కనబడేది. ఇప్పుడు గ్రేడింగ్ విధానం వచ్చి 9.2, 9.5, 10/10 ఇట్లాంటి గ్రేడింగ్ విధానం అయితే వచ్చింది. ఆ గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలకడానికి అయితే ప్రభుత్వము విద్యాశాఖ ఒక ఆలోచన మాత్రం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి ఈ విషయంలో ఈ సంవత్సరం అయితే ఎలాంటి మార్పు అయితే ఉండదు. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు అలాగే 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఇది ఒక ఇంపార్టెంట్ వార్తగానే మనం చెప్పుకోవచ్చు. నాగేష్.